కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించాలనుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. శ్రీతేజ్ పరామర్శకు వెళ్లొద్దని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులపై న్యాయవాదులతో సంప్రదింపులు చేసిన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అయినప్పటికీ కిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు మోహరించారు. ఇక అంతకుముందు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వద్దకు వెళ్లొద్దని నోటీసులో పేర్కొన్నారు. ఏదైనా జరిగితే బాధ్యత మీదే అంటూ వెల్లడించారు. అల్లు అర్జున్ మేనేజర్కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కిమ్స్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించి ఎవరూ బాబుని పరామర్శించడానికి రావద్దని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా, పూర్తి సారాంశం ఏంటి? సార్, ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ ఇక్కడికి వస్తారు శ్రీతేజ్ని పరామర్శించడానికని సమాచారం రావడంతో పోలీసులంతా కూడా ఇక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి అయితే కాసేపటి క్రితమే చిక్కడపల్లి పిఎస్కు వెళ్ళి అక్కడ సిగ్నేచర్ చేసి ఇంటికి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందడంతో ఇక్కడ పోలీసులంతా కూడా వెనుదిరిగి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా శ్రీతేజ్ని వచ్చి పరామర్శిస్తారు చిక్కడపల్లి పిఎస్ నుంచి వచ్చి అని కూడా సమాచారం రావడంతో ముందుగానే రామ్ గోపాల్పేట పోలీసులు అతనికి వెళ్ళి అతని సెక్యూరిటీకి అలాగే అసిస్టెన్స్కి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ నోటీసులో పూర్తిగా కూడా పేర్కొనడం జరిగింది. ఏదైనా ఒకవేళ శ్రీతేజ్ని పరామర్శించడానికి రావడానికి ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం రామ్ గోపాల్పేట పోలీసులతో పాటు అలాగే ఆసుపత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని రావాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఇది కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, పబ్లిక్ కానీ మీడియా కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కాన్ఫిడెన్షియల్గా వెళ్ళి కలిసి రావాలని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ గ్యాదరింగ్ కానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కింద కలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక్కరే రెస్పాన్సిబుల్ అవుతారంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఆ నోటీస్ కూడా రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ సెక్యూరిటీకి కూడా అప్పగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పిఎస్ నుంచి ఇక్కడికి వస్తారనే నేపథ్యంలో ఆ మధ్యలోనే న్యాయవాదులతో మాట్లాడి ఇక్కడికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత మళ్ళీ ఎటువంటైనా లీగల్ ఇదిగా ఉండొచ్చు అనే కారణంతో కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇక్కడైతే పూర్తిగా ఇంతకు ముందు వరకు కూడా సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులంతా కూడా ఇక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి ఇంకెప్పుడైనా సమయంలో కాన్ఫిడెన్షియల్గా వచ్చి శ్రీతేజ్ని పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.